అయితే గవర్నమెంట్ అయితే బాగానే ఉంది, పర్వాలేదు. ప్రజల సమస్యలు కూడా కొద్దిపాటి ఫుల్ఫిల్ గా చేయట్లేదు. కొన్ని అవుతున్నాయి, కొన్ని అవుతలేదు. ఎలా అంటే రేషన్ కార్డు అన్నారు, ఇందిరమ్మ ఇండ్లు అన్నారు, అవన్నీ ఏం ఫుల్ఫిల్ కాలేవు ఇంతవరకు కూడా. 30% కూడా అయినవి తెలియదు. మీకు నమ్మకం ఉందా మిగతా చేస్తారు అని? మిగతా చేస్తారా అని అంటే చేసేటంత వరకు అయితే వాళ్ళకు సోర్సెస్ కూడా లేవనుకుంటా. అయితే అని నమ్మకం అయితే లేదు. మేము కూడా అప్లై చేసాము కానీ మావి కూడా ఇంతవరకు ఏమి దాని రిజల్ట్స్ ఏం రాలేవు. కేసీఆర్ తో పోలిస్తే ఎట్లా ఉందన్నా? కేసీఆర్ తో పోలిస్తే పర్లేదు. కేసీఆర్ అతనికి ఉంది. ఇతను ఇలా పరిపాలన అయితే బాగానే ఉంది కానీ ఆయన ఏదైతే ప్రోగ్రామ్స్ పెట్టారు కదా అవి రీచ్ కావడానికి చాలా కష్టం ఉన్నది. ఎందుకంటే ఎట్లా కాదు, ఇప్పుడు ఇంద్రమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు మెయిన్ అవే ఉన్నాయి. వాటిని అయితే జర అందరికి ఫుల్ఫిల్ చేయట్లేకపోతున్నాడు గవర్నమెంట్. ఇప్పుడు కేసీఆర్ తో పోలిస్తే బెటర్ ఉన్నాడా లేడా అంటే ఏం చెప్తారు మీరు? బెటర్ ఉన్నది, పర్లేదు. కేసీఆర్ తక్కువ చేసిండు అంటారు. ఆయన ఎందుకు, ఆయనది వేరే పరిపాలన వేరే ఉన్నది కనుక. ఇప్పుడు ఈయన పరిపాలన గురించి మాట్లాడితే కేసీఆర్ కన్నా పర్లేదు, బాగానే చేస్తుండు. ఇప్పుడు చాలా మంది అంటే ముఖ్యమంత్రి పదవికి సూటబుల్ కాదు అంటారు రేవంత్ రెడ్డి. దానికి మీ ఒపీనియన్ ఏంటి? సూటబుల్ ఎవరని ఎట్లా వెళ్తామండి? వర్క్ చేస్తే తెలుస్తుంది. ఈయన సీట్ లో వచ్చిండు, మేము కూడా అనుకున్నాము అరే ఇతని అనుభవం లేదు ఎలా అనుకున్నాం. కానీ కూర్చున్న తర్వాత ఏదో చేస్తున్నాడు, బాగానే చేస్తున్నాడు, చేయలేదని కానీ మంచిగా చేస్తున్నాడు. దాని మట్టుకైతే మేము పరిపాలన అయితే బాగానే చేస్తున్నాడు. అట్లా ఏం లేదు, మంచిగా చేస్తాడు. ఎందుకంటే ఇవి అనౌన్స్ చేస్తారు కదా, ఇందిరమ్మ ఇల్లు అవి ఇవి అని అనౌన్స్ చేసి, ఎందుకంటే పబ్లిక్ సాటిస్ఫై చేయలేకపోతున్నారు కొద్దిగా. కానీ ఎందుకంటే చాలా మంది అప్లై చేసుకున్నారు రేషన్ కార్డు. పర్టికులర్లీ రేషన్ కార్డుకే చూడు, ఈ బస్తీలో ఉంటే చాలా మంది అప్లై చేసుకున్నారు కానీ ఒక 10% కూడా రాలేదు. ఈ ఇందిరమ్మ ఇండ్లు అన్నారు కూడా, ఇందిరమ్మ ఇల్లు కూడా చాలా మట్టుకు అప్లై చేసుకున్నారు కానీ వాళ్ళకు కూడా ఏమి రిజల్ట్స్ ఇప్పుడు మిమ్మల్ని ఒక విషయం అడుగుతా, చెప్పండి. రీసెంట్ గా నాగర్ కర్నూలు ఒక పసిబిడ్డను తొక్కి చంపేసిన ఐడియా ఉందా మీకు? రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కుల వివక్షత ఎక్కువ జరుగుతా ఉంది, అంటే కులహంకార పనులు ఇవి కూడా పట్టించుకుంటలేడు అని అంటున్నారు. మీ ఒపీనియన్ ఏంది దాని మీద? దాని కాలం నుంచి నడుస్తుందండి అది. ఏ గవర్నమెంట్ లో ఎవరు సీట్లో కూర్చున్నా కానీ ఈ కుల వ్యవస్థను కరెక్ట్ గా చేయలేకపోతున్నారు. అర్థమైందా? ఇప్పుడు ఇంత ముందు కూడా రాజశేఖర్ రెడ్డి ఉండే, ఆయన ఉన్నాయి, మళ్ళీ దాని తర్వాత రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత అంటే రెడ్డి ధోరణి ఎక్కువ ఉంది, అంచువేత ఎక్కువ ఉంది, ఇంకా ఇతర చిన్న కులాలను తొక్కేస్తా ఉన్నారు, వివక్షత ఎక్కువ చూపెడుతున్నారు, గుళ్ళకు రాణిస్తలేరు అంటున్నారు. మొదటి కన్నా ఇప్పుడు బెటరే లేదండి. మొదట్లో పూర్వకాలంలో ఎలా ఉండేది దానికని పోలిస్తే ఇప్పుడు చాలా బెటరే లేదు. నా ఒపీనియన్ అయితే అది. మొదట్లో ఎంత పర్సెంట్ ఉండేనో, గుళ్ళల్లోకి రానియలేదు, రానితనము అవన్నీ ఉండే కదా. ఇప్పుడు చాలా అవేర్నెస్ వచ్చింది పబ్లిక్ లో, అవి చెయ్యొద్దు అని వచ్చిపోయింది. మొదట్లో చాలా ఉండే